వైఎస్ సునీత పోటీ చేయబోతోంది కడప పార్లమెంట్కి. అందుకోసమనే ఈ రచ్చంతా అన్నటువంటిది ఇక అనడానికి ఏమీ లేదు. వాస్తవంగా సౌభాగ్యంకి ఇవ్వబోతున్నారు అంటూ కూడా రాసుకొచ్చింది. ఇది మనం చెప్పినే కాదు, ఆంధ్రజ్యోతి చెప్పినటువంటి మాట. సౌభాగ్యంకి ఇవ్వబోతున్నారు అన్నటువంటిది. ఇక టోటల్గా చూస్తే రోజు జగన్ని విమర్శించాలి అంటే వివేకానంద రెడ్డి కేసులో వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ వివేకానంద రెడ్డి కూతురుకి కానీ భార్యకి కానీ ఇస్తే అది లేనిపోని అవతల కావాలని రాజకీయం చేసినట్టు అవుతుంది అని ఫీల్ అయినట్టున్నారు. రాధాకృష్ణ గారు ఎంత చెప్పినా విన్నట్టు లేరు. అందుకని సునీతకి పార్లమెంటు అసెంబ్లీకి ఆమెని ఇస్తారు సౌభాగ్యంకి అనుకున్నారు. తర్వాత షర్మిల పార్లమెంటుకి పోటీ చేయడానికి రెడీ అవుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆమెకి క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక సునీతే పోటీ చేస్తే పులివెందులకి తెలుగుదేశం నుంచి ఇటు కనీసం ఈవిడ్ని పెడతారు పులివెందుల నుంచి అంటే పులివెందుల్ని మార్చలేదు. అలాగే సునీతని పోనీ అసెంబ్లీకి అనుకుంటే అది లేదు. ఫైనల్గా కడప పార్లమెంటు స్థానానికి సంబంధించి ఏదైతే భూపేష్ రెడ్డి, చడిపిరాళ్ళ భూపేష్ రెడ్డికి సీటు కేటాయించింది తెలుగుదేశం పార్టీ. తద్వారా ఇక సునీత సౌభాగ్యములు పోటీలో లేనట్టే. అయితే గీతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమన్నా పోటీకి పెడతారని చూడాలి.